అందరికీ నమస్కారం. శ్రీ శ్లోక ఛానల్కి స్వాగతం. మనం ప్రతిరోజు కార్తీక పురాణ అధ్యాయాల గురించి తెలుసుకుంటూ వస్తున్నాం. ఈరోజు కార్తీక మాసంలో రెండవ రోజు. కార్తీక పురాణంలో రెండవ అధ్యాయం గురించి మనం ఈరోజు తెలుసుకుందాం. ఈ రెండవ అధ్యాయంలో సోమవార వ్రత మహిమ గురించి వశిష్ఠ మహర్షికి జనక మహారాజుకు వివరిస్తున్నారు. జనక మహారాజుకు వశిష్ఠ మహర్షి కార్తీక పురాణం వినిపిస్తూ కార్తీక సోమవార మహిమను వివరించారు. కార్తీక మాసంలో సోమవార వ్రతం చేయడం వల్ల శివ సాయుధ్యం లభిస్తుంది. ఉపవాస విధులందు తనకు అలవైన రీతిలో పూర్ణోపవాసం ఏకభుక్తం అంటే రాత్రి మాత్రమే భుజించటం, అయాచితంగా లభించిన వాటిని ఆరగించటం, దాన ధర్మాలు చేయడం వంటివి ఆచరించాలి. పూర్వకాలంలో కాశీక్షేత్రంలో ఒక సద్బ్రాహ్మణుడు ఉండేవాడు. నిష్ఠాగరిష్ఠుడైన అతనికి నిష్ఠుర అనే కూతురుండేది. రూపంలో సౌందర్యవంతురాలు, గుణములలో దుర్గుణాలవతి, కులాచారములందు భక్తి, సిగ్గు, ఎగ్గు కించిత్ కూడా లేనిది. నయాన భయాను ఆమెను మంచి మార్గాన పెట్టాలని తండ్రి ఎంతగానో ప్రయత్నించాడు. యవ్వనవతి అయిన నిష్ఠూరను సౌరాష్ట్ర దేశీయుడైన మిత్రశర్మ అనే విప్రునికిచ్చి వివాహం చేశాడు. అతడు ఆమె సౌందర్యానికి మురిసి ఎంత నిర్లక్ష్యం చేసినా ఎంతో అనురాగంతో చూసుకుంటూ ఉండేవాడు. స్వేచ్ఛగా తిరగటం, పరపురుషులతో సాంగత్యం మితిమీరిపోయింది. అత్తమామలు ఈమె ప్రవర్తనను భరించలేక, కుమారుని వ్యామోహాన్ని అరికట్టలేక ఇల్లు విడిచి వెళ్ళిపోయారు. ఇక నిష్ఠూర ఆగడాలకు అడ్డు అదుపు లేకుండా పోయింది. అప్పుడప్పుడు తన భర్త తనను ఆదరించడం సహించలేకపోయింది. ఒకనాటి అర్ధరాత్రి ఒక బండరాయి తెచ్చి భర్త తలను పగలగొట్టింది. శవాన్ని ఊరి బయట నూతిలో పారేసింది. ఇక ఆమెకి ఏ అడ్డు లేకపోవడంతో విటులతో సాంగత్యం హెచ్చిపోయింది. కాలక్రమేణా జవసత్వాలు ఉడిగిపోయాయి. వార్ధక్యం ముంచుకొచ్చింది. ఆరోగ్యం చెడిపోయింది. ఆమెను చూసి అందరూ చీదరించుకునేవాళ్లే గాని ఆదరించేవారు ఎవ్వరూ లేకుండా పోయారు. అన్నాహారాలు కరువయ్యాయి. కడకు దిక్కుమాలిన చావు ప్రాప్తించింది. యమభటులు ఆమెను యమలోకానికి తీసుకువెళ్లి ఆమె పాపకర్మలకు తగ్గట్టు కఠినాతి కఠినమైన దండల్ని విధించారు. అనంతరం ఆమె కుక్కగా భూలోకంలో అనేక పర్యాయములు జన్మించింది. ఆ దినం కార్తీక సోమవారం. ఆకలితో నకనకలాడుతూ కుక్క జన్మలో ఉన్న నిష్ఠుర ముక్తికై తిరుగాడసాగింది. ఒకానొక విప్రుడు పగలంతా ఉపవాసం ఉండి కార్తీక సోమవార వ్రత పూజ చేసుకుని ఆ ప్రసాదమును ఆరుబయట ఉంచి నక్షత్ర దర్శనం చేసుకుంటుండగా అచ్చట శునక రూపంలో ఉన్న నిష్ఠూర అక్కడ పెట్టిన బలియన్నం తింది. ఆ రోజంతా ఏమీ తినలేక అలా శివప్రసాదమును భుజించటం వల్ల పూర్వజన్మ స్మృతి కలిగిన ఆ శునకం విప్రుని ఎలుగెత్తి పిలిచి తనను రక్షించవలసిందిగా ప్రార్థించింది. దయాహృదయం గల ఆ విప్రుడు దాని జన్మాంతర విశేషములను గ్రహించి శివప్రసాదం తిన్నందుకు పూర్వజన్మ స్మృతిని పొందింది అని గ్రహించాడు. దానికి ఆనాడు తాను చేసిన సోమవార వ్రత ఫలితాన్ని దారిపోశాడు. అందువల్ల కుక్క యొక్క జన్మాంతర పాపాలు పటాపంచలైపోయాయి. ఆమెకు దివ్యరూపం, శివానుగ్రహం కలిగింది. కైలాసం నుండి పుష్పక విమానం వచ్చింది. ఆమెను అందు కూర్చోబెట్టి శివ సాన్నిధ్యానికి తీసుకెళ్ళిపోయింది. సోమవార వ్రతం సర్వపాప కల్మషహారం, కైలాస ప్రాప్తి సందాయకం. కార్తీక పురాణ సోమవార మహత్యం రెండవ రోజు పారాయణ భాగం సమాప్తం.